మాఘపురాణం 24వ రోజు పారాయణానికి స్వాగతం. ఈ రోజు అధ్యాయం ప్రధానంగా మోక్షద ఏకాదశి ప్రాముఖ్యతను మరియు భక్తి మార్గంలో ఉన్నత స్థితిని ఎలా పొందాలో వివరిస్తుంది. 24వ రోజు పారాయణం ముఖ్యాంశాలు. మాఘపురాణంలోని ఈ భాగం మానవ జన్మ సార్థకత గురించి, ముఖ్యంగా మాఘమాసంలో చేసే పుణ్యకార్యాల ఫలితాల గురించి వివరిస్తుంది. 1. మాఘ స్నాన ఫలితం. వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుతో ఇలా అంటారు: రాజా, మాఘమాసంలో సూర్యుడు కుంభరాశిలో ఉన్నప్పుడు గంగలో లేదా పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల ఎన్ని జన్మల పాపాలైనా తొలగిపోతాయి. కేవలం స్నానం మాత్రమే కాకుండా ఈ సమయంలో చేసే తిలదానం, నువ్వుల దానం అత్యంత శ్రేష్టమైనది. 2. మోక్షద ఏకాదశి వైభవం. ఈ అధ్యాయంలో మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి వ్రత ప్రాశస్త్యాన్ని వివరించారు. భక్తితో ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల పితృదేవతలకు సైతం ఉత్తమగతులు లభిస్తాయని పురాణం చెబుతోంది. 3. సత్సాంగత్యం యొక్క ప్రాముఖ్యత. మాఘపురాణం ఈ రోజు పారాయణంలో ఒక కథ ద్వారా సత్సాంగత్యం, మంచి వ్యక్తుల తోడు వల్ల కలిగే మార్పును వివరిస్తుంది. ఒక పాపి సైతం పుణ్యాత్ముడి దర్శనం వల్ల మరియు మాఘమాస పుణ్యకథలు వినడం వల్ల తన పాప విముక్తుడై వైకుంఠ ప్రాప్తి పొందుతాడు. ఈ రోజు పారాయణం తర్వాత చేయవలసిన పనులు. అర్ఘ్యం. సూర్యభగవానుడికి నమస్కరిస్తూ అర్ఘ్యం వదలండి. దానం. ఈ రోజు వీలైతే నువ్వులు లేదా వస్త్రం దానం చేయడం శుభప్రదం. మంత్రం. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. గమనిక: మాఘమాస పారాయణం చదివినప్పుడుగాని విన్నప్పుడుగాని మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ముఖ్యం.